మనలో చాలా మందికి ఉదయాన్నే నిద్రలేవడమనేది ఒక పెద్ద సవాలు. కాని తొందరగా పడుకొని తొందరగా లేచేవాడే ఆరోగ్యవంతుడు, ధనవంతుడు, తెలివైనవాడు అనే పాత సామెతలో ఎంతో నిజముంది. ఆధునిక విజ్ఞానం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. ముఖ్యంగా ఉదయం 5 గంటలకు నిద్రలేవడం వల్ల మన శారీరక, మానసిక ఆరోగ్యంపై అద్భుతమైన సానుకూల ప్రభావాలుంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటు కేవలం మన రోజును మాత్రమే కాదు, మన మొత్తం జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంది. ఈరోజు మనం ఉదయం 5 గంటలకు నిద్రలేవడం వల్ల కలిగే 5 ముఖ్య ప్రయోజనాలను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను మరియు ఈ అలవాటును జీవితంలో ఒక భాగంగా ఎలా చేసుకోవాలో వివరంగా చర్చిద్దాం. మొదటి ప్రయోజనం: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మనకు రోజులో అదనపు సమయం లభిస్తుంది. ప్రపంచం ఇంకా నిద్రలో ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మన పనులపై దృష్టి పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. మీ ఫోన్కు సందేశాలు రావు, ఈమెయిల్స్ మోతమోగదు, సామాజిక మాధ్యమాల నుండి నోటిఫికేషన్లు మిమ్మల్ని పక్కదారి పట్టించవు. ఆ సమయం పూర్తిగా మీది. ఆ నిశ్శబ్దం, ఆ ప్రశాంతత అదొక వరం. ఈ సమయాన్నే గోల్డెన్ అవర్స్ అని అంటారు. ఈ సమయంలో మన మెదడు అత్యంత చురుకుగా, సృజనాత్మకంగా పనిచేస్తుంది. ఉదయం పూట మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు చేయాల్సిన పనులను ఒక ప్రణాళిక ప్రకారం రాసుకోవడానికి ఇది సరైన సమయం. దీనివల్ల రోజంతా ఏమి చేయాలో స్పష్టత ఉంటుంది. సమయం వృధా కాదు. ఉదయం మన శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మనకు కష్టంగా అనిపించే లేదా ఎక్కువ ఏకాగ్రత అవసరమైన పనులను పూర్తి చేయడం సులభమవుతుంది. చాలామంది విజయవంతమైన వ్యాపారవేత్తలు, నాయకులు ఉదయాన్నే తమ రోజును ప్రారంభిస్తారు. వారు ఈ అదనపు సమయాన్ని వ్యాయామం, ధ్యానం మరియు ముఖ్యమైన పనుల కోసం కేటాయిస్తారు. ఇది వారిని ఇతరుల కంటే ఒక అడుగు ముందుంచుతుంది. రెండవ ప్రయోజనం: మెరుగైన మానసిక ఆరోగ్యం. మన శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఉదయం హడావిడిగా లేచి గబగబా తయారై ట్రాఫిక్లో చిక్కుకొని ఆఫీసుకు ఆలస్యంగా వెడితే ఆ రోజు ఎలా మొదలవుతుంది? ఒత్తిడితో, చిరాకుతో. అదీ మీరు 5 గంటలకు లేస్తే మీకు బోలెడంత సమయం ఉంటుంది. నిదానంగా మీ పనులు చేసుకోవచ్చు. ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా కార్టిసాల్ అంటే ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఇది రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవడం అనేది ఒక చిన్న విజయం. అలారం మోగగానే దాన్ని ఆపకుండా మంచం దిగి మీ రోజును ప్రారంభించడం ద్వారా మీరు మీపై మీరే ఒక విజయాన్ని సాధించినట్లే. ఈ చిన్న చిన్న విజయాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. నేను అనుకున్నది చెయ్యగలను అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. ఉదయాన్నే నిద్రలేచే వారికి, అంటే మార్నింగ్ పర్సన్స్కు, డిప్రెషన్ వచ్చే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంటుంది. దీనికి ఒక ముఖ్య కారణం సూర్యరశ్మి. ఉదయపు సూర్యరశ్మి మన శరీరంలో సెరటోనిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో, మనల్ని ఆనందంగా, ఉత్సాహంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేవారితో పోలిస్తే ఉదయం వేళల్లో వ్యాయామం చేసేవారిలో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మూడవ ప్రయోజనం: మెరుగైన శారీరక ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఉదయాన్నే నిద్రలేవడం ఈ భాగ్యాన్ని మనకు అందిస్తుంది. వ్యాయామానికి సమయం దొరుకుతుంది. ఉదయం 5 గంటలకు లేవడం వల్ల వ్యాయామం చేయడానికి పుష్కలమైన సమయం దొరుకుతుంది. క్రమం తప్పని వ్యాయామం బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కండరాలను బలంగా చేయడానికి సహాయపడుతుంది. మెరుగైన నిద్ర నాణ్యత. మీరు ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకుంటే మీ శరీరం యొక్క జీవగడియారం సరిగ్గా పనిచేస్తుంది. దీనివల్ల రాత్రిళ్లు త్వరగా మరియు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఉదయపు లేత సూర్యరశ్మి విటమిన్ డి యొక్క సహజ వనరు. ఉదయం పూట ఒక 15-20 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
4వ ప్రయోజనం నాణ్యమైన నా సమయం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనకంటూ మనం సమయం కేటాయించుకోవడం చాలా కష్టం. ఉదయాన్నే నిద్రలేవడం ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం. ఆత్మపరిశీలన. ఈ ప్రశాంతమైన సమయంలో మీ గురించి మీరు ఆలోచించుకోవచ్చు. మీ లక్ష్యాలు, మీ ఆకాంక్షల గురించి ధ్యానం చేయవచ్చు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మీకు ఇష్టమైన పుస్తకం చదవడం, కొత్త భాష నేర్చుకోవడం లేదా ఏదైనా ఆన్లైన్ కోర్సు చేయడం వంటి వాటికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు రాయడం, చిత్రలేఖనం లేదా సంగీతం వంటి అభిరుచులు ఉంటే వాటికి పదును పెట్టడానికి ఇది సరైన సమయం. 5వ ప్రయోజనం ప్రకృతితో అనుసంధానం. మనం ప్రకృతిలో ఒక భాగం, కానీ కాంక్రీట్ జంగిల్స్లో జీవిస్తూ మనం ప్రకృతికి దూరమయ్యాం. ఉదయం 5 గంటలకు నిద్రలేవడం వల్ల మనం తిరిగి ప్రకృతితో అనుసంధానమయ్యే ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ప్రతిరోజు సూర్యోదయాన్ని చూడ్డమనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఆకాశంలో రంగులు మారడం, చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించడం, ఆ సుందర దృశ్యాన్ని చూడ్డం కంటికి మరియు మనసుకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఇది మనలో ఒక కొత్త ఆశను, ఉత్సాహాన్ని నింపుతుంది. వాహనాల శబ్దాలు, జనాల కోలాహలం లేని ఆ సమయంలో పక్షుల కిలకిలరావాలు వినడం, చల్లని స్వచ్ఛమైన గాలిని పీల్చడం, చెట్ల ఆకులపై ఉన్న మంచు బిందువులను గమనించడం వంటివి మన ఇంద్రియాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. పక్షుల కిలకిలరావాలు, చల్లని గాలి వంటివి మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. మన వేద సంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మ అంటే జ్ఞానం, ముహూర్తం అంటే సమయం. అంటే ఇది జ్ఞానాన్ని సంపాదించడానికి అత్యంత శ్రేష్టమైన సమయం. ఈ సమయంలో వాతావరణం చాలా సాత్వికంగా, ప్రశాంతంగా, ప్రాణశక్తితో నిండి ఉంటుందని మన పెద్దలు నమ్ముతారు. ధ్యానం, యోగా మరియు ఆధ్యాత్మిక సాధనకు ఇది అత్యంత అనువైన సమయమని మన పెద్దలు నమ్ముతారు. మరి ఉదయం 5 గంటలకు నిద్రలేవడాన్ని అలవాటుగా మార్చుకోవడం ఎలా? చాలామందికి ఈ అలవాటును అలవరుచుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అయితే ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు. దీనికి కొంత సహనం, పట్టుదల అవసరం. కింద ఇవ్వబడిన చిట్కాలు మీకు సహాయపడతాయి. 1. క్రమంగా ప్రారంభించండి. మీరు సాధారణంగా ఉదయం 7 లేదా 8 గంటలకు లేచేవారైతే ఒక్కసారిగా 5 గంటలకు లేవడానికి ప్రయత్నించకండి. అలా చేస్తే మీ శరీరం సహకరించదు. 1-2 రోజులకే మీరు విఫలమవుతారు. బదులుగా ప్రతి వారం 15 నుండి 30 నిమిషాలు ముందుగా లేవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, మొదటి వారం 6:45కి, రెండవ వారం 6:30కి, అలా క్రమంగా మీ లక్ష్యాన్ని చేరుకోండి. 2. రాత్రి త్వరగా పడుకోండి. ఉదయం త్వరగా లేవాలంటే రాత్రి త్వరగా పడుకోవడం చాలా ముఖ్యం. మన శరీరానికి సగటున 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. మీరు 5 గంటలకు లేవాలనుకుంటే రాత్రి 9 లేదా 10 గంటల కల్లా నిద్రపోవడానికి ప్రయత్నించండి. 3. పడుకునే ముందు ప్రశాంతంగా ఉండండి. పడుకోవడానికి కనీసం 1 గంట ముందు నుండి టీవీ, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండండి. వాటి నుండి వెలువడే బ్లూ లైట్ మన నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. బదులుగా ఒక మంచి పుస్తకం చదివి నిద్రపోండి. 4. అలారంను దూరంగా పెట్టండి. గడియారాన్ని లేదా ఫోన్ను మీ మంచానికి పక్కనే కాకుండా గదిలో కొంచెం దూరంగా పెట్టండి. దీనివల్ల ఉదయం అలారం మోగినప్పుడు దానిని ఆపడానికి మీరు తప్పనిసరిగా మంచం దిగి నడవాల్సి వస్తుంది. ఒకసారి మీరు మంచం దిగితే తిరిగి పడుకోవాలనే ఆలోచన తగ్గుతుంది. 5. ఒక బలమైన కారణాన్ని నిర్దేశించుకోండి. మీరు ఉదయాన్నే ఎందుకు లేవాలనుకుంటున్నారో ఒక బలమైన, స్పష్టమైన కారణాన్ని ఏర్పరచుకోండి. నేను ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చెయ్యాలి, నా వ్యాపార ప్రణాళికపై పనిచెయ్యాలి, నాకిష్టమైన పుస్తకం చదవాలి. ఇలా ఒక నిర్దిష్టమైన కారణం ఉంటే అది మిమ్మల్ని ఉదయాన్నే లేవడానికి ప్రేరేపిస్తుంది. 6. వారాంతాల్లో కూడా కొనసాగించండి. చాలామంది వారం రోజులు కష్టపడి వారాంతాల్లో ఆలస్యంగా లేస్తారు. ఇది మీ జీవ గడియారాన్ని దెబ్బతీస్తుంది.
వీలైనంత వరకు వారాంతాల్లో కూడా అదే సమయానికి నిద్రలేవడానికి ప్రయత్నించండి. ఇది ఈ అలవాటును స్థిరంగా మార్చడంలో సహాయపడుతుంది. 7. ఉదయం లేవగానే నీరు త్రాగండి. రాత్రంతా నిద్రపోవడం వల్ల మన శరీరం కొంతవరకు డీహైడ్రేట్ అవుతుంది. ఉదయం లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత 1 లేదా 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ జీవక్రియలు ఉత్తేజితమవుతాయి మరియు శరీరం తాజాగా మారుతుంది. మొదట్లో ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మీ మనస్సు, మీ శరీరం మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కానీ పైన చెప్పిన చిట్కాలను పాటిస్తూ పట్టుదలతో, సహనంతో ప్రయత్నిస్తే మీరు కూడా ఈ అద్భుతమైన అలవాటును మీ జీవితంలో ఒక శాశ్వత భాగంగా చేసుకోగలరు. ఈ కొత్త ప్రయాణాన్ని ఈ రోజు నుండే, రేపటి ఉదయం నుండే ప్రారంభించండి. మీ జీవితాన్ని మీరే నియంత్రించుకోండి. మీ కలలను, మీ లక్ష్యాలను సాధించే దిశగా ప్రతిరోజు ఒక అడుగు ముందుకేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.